హలో హాయ్ అండి నమస్తే అంత ఎలాగున్నారు బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నా మీరంతా కూడా సూపర్గా ఉంటారనుకుంటున్నా చెప్పినట్టే మీ అందరి గురించి ఒక మంచి కలెక్షన్ తీసుకొచ్చానండి ఫేమస్ కాటన్ శారీస్ అంటే మన అందరికీ తెలిసిందే ధర్మవరం వెంకటగిరి కోటా కాటన్ ఇలాంటి శారీస్ కదా అందులో కొన్ని అలాంటి టైప్ శారీస్ మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను అయితే ధర్మవరం వెంకటగిరి కాటన్ శారీస్ మనం తీసుకోవాలంటే ఒక మంచి క్వాలిటీ తప్పకుండా 1000 పైనే ఉంటుంది ఈ విషయం మీ అందరికీ తెలిసిందే కాటన్ శారీస్ ప్యూర్ కాటన్ శారీస్ ఎవరైనా యూజ్ చేస్తుంటే వాళ్ళకి ఐడియా ఉండే ఉంటుంది కానీ మనకైతే తక్కువ ప్రైస్లోనే అవైలబుల్గా ఉందన్నమాట ఒక చిన్న ప్యాకెట్ చూపించాను కదా చివరికి అది శారీస్కి రిలేటెడే అది మీకు నేను వీడియో మధ్యలో చూపిస్తాను ఇంకా ఈ శారీ చూసారా ఇది ఒక స్పెషల్ శారీ మాట ఒక స్పెషల్ ప్యాకింగ్తో వచ్చింది మనకి చూసేద్దాం ఉండండి లేట్ ఎందుకు ఫస్ట్ అదే ఓపెన్ చేసి చూసేద్దాం ఈరోజు శారీస్ చూస్తే మాత్రం మీరు తప్పకుండా అంటారండి ఇవి మీషో శారీసేనా అని అంటే కొంతమంది అంటారు కదా మీషోలో శారీస్ క్వాలిటీ బాగోదు అందుకే తక్కువ రేటు దొరికిపోతున్నాయని అలా అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో సర్ప్రైజ్ వీడియో అన్నమాట వావ్ అనడం తప్పదన్నమాట వాళ్ళకి ఇంకా ఈ శారీ స్పెషల్ ప్యాకింగ్తో వచ్చిందని చెప్పాను కదా ఇది ఏంటంటే మనకి మీషో నుంచి వచ్చిందండి మీషో శారీ ఇది బట్ మనకి ఇదేంటంటే కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ బ్యాగ్ అంటే వాళ్ళ బ్రాండ్ బ్యాగ్ తోటి మనకి పంపించారన్నమాట ఇది రాజ్ శారీస్ హౌస్ అని వాళ్ళ బ్రాండ్ గురించి వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవడానికో కాకపోతే వాళ్ళ బ్రాండ్ క్వాలిటీ చెప్పుకోవడానికో తెలియదు మాత్రం నేనైతే ఇది ఎలాంటి ప్రమోటింగ్ చేయట్లేదు అలాగే ఇది ప్రమోషన్ వీడియో కూడా కాదు నేను ఎవరికో గిఫ్ట్ పెడదామని కొంచెం పెద్దవాళ్ళకి గిఫ్ట్ పెడదామని తీసుకున్నాను అనమాట ఉమెన్స్ డేకి గిఫ్ట్గా ఇద్దామని అలా మీతో షేర్ చేసుకుంటున్నాను మేబీ మీకు కూడా ఐడియా ఉండొచ్చు కదా ఉమెన్స్ డేకి ఎవరికైనా గిఫ్ట్గా ఇద్దాం కాకపోతే మీ ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా పెడదామని ఇదే తప్పకుండా పెట్టొచ్చండి అంత బాగుందన్నమాట శారీ అయితే వాళ్ళ బ్రాండ్ లేబులింగ్ మాట శారీకి ఉన్నది సూపర్ శారీ అండి మీకు ఈ మడత చూస్తేనే అర్థమైపోతుంటుంది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ మాట కలర్ కాంబినేషన్ కూడా సూపర్ అండి నాచు గ్రీన్ ఇంకా రెడ్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట జెరీ బార్డర్ వచ్చింది చూసారా జెరీ షైనింగ్ ఎంత బాగుందో శారీ అయితే చాలా లైట్ వెయిట్ శారీ అండి చాలా బాగుంది ఉమెన్స్ డేకి ఏముందండి సమ్మర్ వస్తుంది కదా కమింగ్ సమ్మర్ కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్స్ అయితే చాలా సాఫ్ట్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ మాట ఇవి బార్డర్ కూడా మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదు రెండు వైపున సేమ్ బార్డర్స్ వచ్చాయి ఇలాగా ఇంకా శారీ అంతా బుటీ అన్నమాట ఫుల్ బుటీ దగ్గర వచ్చింది దూరం కూడా కాదు చాలా బాగుందండి ఈ శారీ గురించి ఎంత చెప్తే అంత తక్కువ చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ మాట బయట షాప్స్లో తీసుకుంటే ఇలాంటి శారీస్ తప్పకుండా ఒక 1000 పైనే ఉంటుందండి నేను రీసెంట్గానే తీసుకున్నాను అనమాట ఇలా పెడదామని ఒకరికి పెద్దవాళ్ళకి 1250 రూపీస్ పెట్టి తీసుకున్నాను అనమాట సేమ్ కలర్ అయితే అది మెరూన్ కలర్ వచ్చింది ఇది గ్రీన్ కలర్ వచ్చింది నా దగ్గర దాన్ని పిక్ ఉంటే మీతో షేర్ చేసుకుంటానండి షాప్లో తీసుకున్నాను అనమాట సేమ్ ఇదే క్వాలిటీ ఇదే కలర్ డిఫరెంట్ క్వాలిటీ ఇదే జెరీ ఇదే డిజైన్ ఇదే 1250 తీసుకున్నాను 1260 ఎంతో పడింది అనమాట ఇది మనకి జస్ట్ 456 రూపీస్కి మీషోలో అవైలబుల్గా ఉందండి చూసుకోండి ఎంత ప్రైస్ డిఫరెన్స్ క్వాలిటీ కూడా సూపర్ అండి అంత తక్కువ ప్రైస్ కదా క్వాలిటీ ఎలాగ ఉంటుందేమో అనుకుంటారా ఏమో మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంటుందండి చాలా లైట్ వెయిట్ కాటన్ సాఫ్ట్ హ్యాండ్లూమ్ కాటన్ శారీ అన్నమాట ఇది శారీ అంతా మొత్తం ఒకటే డిజైన్ అండి పళ్ళు దగ్గరికి వచ్చినట్టు మాత్రం మనకి ఇలాగా స్ట్రైప్స్ లాగా డిజైన్ వచ్చింది లైన్స్ వచ్చాయి కింద వైట్ కలర్ క్లాత్ వేసాను కదా సో మీకు ఇలా లైట్ కనబడుతుంది ఒకసారి డబల్లో చూపిస్తాను మీకు అర్థమవుతుందండి సూపర్ అండి శారీ లెంత్ ఇంకా బ్రెత్ కూడా చాలా బాగుంది ఈ బుటీస్ చెప్పాను కదా ఇవి జెరీ బుటీస్ కాదండి గోల్డెన్ కాటన్ థ్రెడ్ బుటీస్ మాట జెరీ బుటీస్ అయితే మనకి మళ్ళీ గుచ్చుకుంటుంది బాడీకి మీకు ఐడియా వస్తుందా పెద్దవాళ్ళకైతే వాళ్ళకి అస్సలు నచ్చదు అలా గుచ్చుకుంటే వాళ్ళకి అస్సలు నచ్చదు చిన్నపిల్లల బాడీ ఎలాగ ఉంటుందో కొంచెం పెద్ద అయ్యే కొద్దీ పెద్దవాళ్ళ బాడీ కూడా సాఫ్ట్గా అయిపోతుంది అంటారు కదా వాళ్ళకైతే అలాగ నచ్చదని నేను అనుకుంటాను అలాగా ఎందుకంటే మా అత్తగారు కూడా అలాగే అంటుంటారు అనమాట గుచ్చుకుంటుంది ఇలాంటి జెరీ చీర తెచ్చావి ఏంటి అంటుంటారు అనమాట సో ఇది అలా గుచ్చుకునేది కాదండి ఇక్కడ క్లాత్ డబల్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి పళ్ళు కూడా సేమ్ అదే కలర్ బట్ వైట్ కలర్ స్ట్రైప్స్ వచ్చాయన్నమాట శారీ అంతా మొత్తం చూసారు దగ్గర బుట్టి అండి చాలా బాగుందండి లెంత్ విత్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది ఇందులో ఇంకా కలర్ చాయిస్ కూడా ఉంది శారీ మీకు నేను కట్టుకొని చూపించట్లేదు ఎందుకంటే ఒకరికి పెడదామని తీసుకున్నాను కదా ఈ శారీ ఏంటంటే పెద్దవాళ్ళకే కాదండి మనకు కూడా బాగుంటుంది దీనికి ఎగ్జాక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుని కట్టుకుంటే శారీ సూపర్గా ఉంటుందండి మనకు కూడా బాగుంటుంది దీనికి బ్లౌజ్ రాలేదండి రన్నింగ్లోనే ఉన్నది శారీ లెంత్ చాలా పెద్దగా ఉందన్నమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఫోల్డ్ చేసి ఇప్పుడు చెప్తుంటాను కదా ఇలా 4 ఫోల్డ్స్ మాట ఇలా 4 ఫోల్డ్ చేస్తే ఇంత పెద్దగా వచ్చింది మళ్ళీ నేను ఇంకోసారి ఫోల్డ్ చేసి మీకు 8 ఫోల్డ్స్ కూడా చూపిస్తాను అప్పుడు మీకు శారీ లెంత్ అర్థమైపోద్ది చాలా పెద్ద శారీ అండి ఈ శారీ బ్రైట్నెస్కి నేను కొంచెం కలర్గా ఉంటాను ఇంకా ఫెయిర్గా కనబడిపోతున్నాను చూడండి ఎంత తెల్లగా కనబడిపోతున్నాను
కొంచెం ఫెయిర్గా ఉన్న వాళ్ళు డార్క్ కలర్స్ ఇలా నాచ్ గ్రీన్ అలాంటివి కట్టుకుంటే ఇంకా ఫెయిర్ కనబడతారు కదా. నా చేతులు చూడండి ఇంకా తెల్లగా మెరిసిపోతున్నది. ఆ కలర్కి ఆ బ్రైట్నెస్ షైనింగ్ మాట నా స్కిన్కి తగిలి ఇంకా ఫెయిర్గా కనబడిపోతున్నాను కదా. ఇంకొక విషయం, ఈ శారీకి బ్లౌజ్ రన్నింగ్లో ఉంది, వేరేగా లేదు. మెరూన్ రెడ్ కలర్ వేసుకుంటే సరిపోతుంది. ఏదైనా ఒక బ్లౌజ్ బిట్ తీసుకుని మీకు ఉల్టా సైడ్ కూడా చూపించేస్తున్నాను చూడండి. శారీ ఎలాగ ఉంటుంది థ్రెడ్డింగ్ అన్నది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది కదా. ఇది ఉల్టా సైడ్ మాట, రివర్స్ సైడ్ శారీ. ఇంకా ఇది ఒరిజినల్ సైడ్. రెండు నీట్గా వీవింగ్ అయిందండి. శారీ సూపర్గా ఉందండి. ఈరోజు శారీస్ అన్నీ ఇలాగే ఉంటుంది. మీరు స్కిప్ చేయకుండా చూస్తే అన్ని శారీస్కి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుంది. నచ్చితే కోడ్ ఇంకా లింక్ ప్రకారంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోండి. ఈ వైట్ స్ట్రైప్స్ ఉన్నాయి కదా, ఇది ఒక 1/2 మీటర్ ఉందండి పళ్ళుకి, ఎక్కువగా లేదు, 1/2 మీటర్ ఉందన్నమాట. అంటే మనకి పళ్ళుకి చివారికి వస్తుంది అనమాట. వైట్ లైన్స్ ఎక్కువ ఉన్నా బాగోదు కదా, సో అలాగేమీ లేదు, చివారికి ఉన్నది. బ్లౌజ్ రన్నింగ్ అని చెప్పేసాను కదా, రన్నింగ్లోనే ఉన్నది. శారీ పెద్దదే కదని బ్లౌజ్ కట్ చేసి స్టిచ్ చేస్తే అస్సలు బాగోదు. బార్డర్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసుకుంటేనే బాగుంటుంది. కాటన్ శారీస్కి అలాగ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే మొత్తం ఒకటే డిజైన్ కదా. ఇదిగోండి ఇలాంటిది ఏదైనా బ్రోకెట్ ఫ్యాబ్రిక్తో ఉన్న ఆమె దగ్గర బ్లౌజ్ ఉంటే దాంతో పేరప్ చేసుకోండి, బాగుంటుంది, సరిపోతుంది. నా దగ్గర ఉన్నది. ఈ బ్లౌజ్ ఏందో మీకు ఐడియా వచ్చిందా? ప్రీవియస్ వీడియోలో నేను కట్టుకున్నాను కదా, బిఫోర్ ప్రీవియస్ వీడియోలో అనుకుంటాను. గ్రీన్ ఇంకా మెరూన్ రెడ్, డార్క్ గ్రీన్ ఇంకా మెరూన్ రెడ్ శారీ కట్టుకున్నాను కదా, పెద్ద బార్డర్ వచ్చింది అని. సాఫ్ట్ జార్జెట్ శారీ అని చెప్పాను కదా, ఐడియా వచ్చిందా? దాని బ్లౌజ్ మాట అయితే దీన్ని పేరప్ చేసుకోవచ్చు. అది నేనైతే ఉంచుకోవట్లేదు, నేను ఉంచుకుంటే మాత్రం ఇలా పేరప్ చేసుకుంటాను. ఫుల్ డీటెయిల్గా అయితే శారీ గురించి నేను చెప్పాను అనుకుంటాను. నచ్చితే కోడ్ ఇంకా లింక్ ప్రకారంగా తీసుకోండి. ఇందులో కలర్ చాయిస్ ఉన్నాయి కానీ బార్డర్ డిజైన్ అయితే మారిపోతుంది అనమాట. నేను కొన్ని పిక్స్ పెడతాను, స్క్రీన్ షాట్ చేసి మీరు చూసుకోండి ఒకసారి. సేమ్ డిజైన్స్ అయితే అన్నిటికీ రాలేదు, అలాగే కొంచెం డిఫరెంట్ వస్తుందన్నమాట. బూటీస్ కూడా కొంచెం పెద్దగా అలాగ వస్తున్నాయి, ఇందులో అయితే కొంచెం చిన్న బూటీస్ వచ్చాయన్నమాట. ఇదిగండి 8 ఫోల్డింగ్స్ కూడా మీకు చూపించేస్తున్నాను. శారీ లెంత్ అయితే మీకు ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటాను. నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ శారీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీ అండి. చాలా లైట్ వెయిట్లో ఉన్న మంచి కలర్ కాంబినేషన్ శారీ అన్నమాట. ఈ కలర్ అయితే ఎవరికైనా నచ్చేస్తుంది, అలాగే ఏ స్కిన్ టోన్కైనా మ్యాచ్ అయిపోద్ది. మస్టర్డ్ ఎల్లో ఇంకా బ్లూ కాంబినేషన్, సూపర్ కలర్ కాంబినేషన్ కదా. అసలు ఈ శారీ నేను సెలెక్ట్ చేసినప్పుడు ఎలాగొస్తుందో ఏమో అనుకున్నాను. పెద్దవాళ్ళకి కాదండి, మనకు కూడా ఈ శారీ సూపర్గా ఉంటుంది. టాజల్స్ అయితే నాకు చాలా నచ్చేసింది, చాలా చాలా బాగుంది అన్నమాట. ప్యాకింగ్ అయితే సూపర్ అండి, సూపర్ ప్యాకింగ్. డెలివరీ కూడా చాలా ఫాస్ట్గానే వచ్చేసింది. ఈ శారీ ఫ్యాబ్రిక్ అయినా కలర్కైనా ప్రైస్తో అసలు సంబంధం లేదన్నమాట. అంత తక్కువ ప్రైస్లోని ఇంత మంచి క్వాలిటీ శారీ మనకి మీషోలో అవైలబుల్గా ఉంది ప్రజెంట్ అయితే. సమ్ 400 ఎంతకో అండి ఈ శారీ మనకి మీషోలో దొరుకుతుంది. ఎంత బాగుంది చూడండి శారీ అయితే. ఆ బ్లూ కలర్ బార్డర్, దాని మీద సిల్వర్ కలర్, ఇంకా ఎల్లో, ప్లెయిన్ ఎల్లో కాదండి, మస్టర్డ్ ఎల్లో మీద లైట్ ఎల్లో, స్మాల్ లైన్స్ మాట. అంటే దగ్గర చిన్న చిన్న సన్నటి లైన్స్ వచ్చే స్ట్రైప్స్ లాగా వచ్చింది. సూపర్ ఉందండి అసలు శారీ. ఎంత బాగుందంటే ఏ ఏజ్ వాళ్ళకైనా, అంటే 25 ఇయర్స్ నుంచి పై వాళ్ళు ఎవరైనా శారీ కట్టుకోవచ్చు అండి, అంత బాగుందన్నమాట. అంటే అంతకన్నా కింద వాళ్ళు అయితే ఎక్కువ కొంచెం కాటన్ శారీస్ ఇష్టపడరేమో అని నా ఉద్దేశం ప్రకారంగా చెప్తున్నాను. టీచర్స్కైనా, ఆఫీస్ గోయింగ్ వాళ్ళకైనా, ఎవరికైనా శారీ బాగుంటుందండి. పెద్దవాళ్ళకనే కాదు, ఎవరైనా కట్టుకోవచ్చు అన్నమాట. అలాంటి ఫ్యాబ్రిక్, అలాంటి కలర్ కాంబినేషన్, అంత డీసెంట్ లుక్ శారీ అన్నమాట. సూపర్. ఇంత చెప్తున్నాను ఏంటి ఇలా అనుకోకండి, అంత సూపర్ శారీ కాబట్టి మీకు అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మిస్ కాకండి, కంపల్సరీ మీకు నచ్చితే తీసుకోండి. ఇక్కడ మనకి పళ్ళు దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం డార్క్ బ్లూ కనబడుతుంది చూసారా, నేవీ బ్లూలా కనబడుతుంది అనమాట. శారీ అంతా చూసినప్పటికీ మనకి కొంచెం టిష్యూలా కనబడుతుంది కదా, టిష్యూ అయితే కాదండి. అదేంటంటే కింద ఎల్లో కలర్, పైన బ్లూ థ్రెడ్తో వీవింగ్ అయిన వల్ల మీకు డబల్ షేడ్లో అలా కనబడుతుంది అనమాట. అలాగే సిల్వర్ కలర్ కూడా కనబడుతుంది చూసారా, బ్లూ మీద సిల్వర్ అది బార్డర్ లాగా, అది కూడా జెరీ కాదు, కాటన్ సిల్వర్ కలర్ థ్రెడ్ అనమాట. అది ఇందులో జెరీ అన్నది మనకి ఎక్కడ లేదండి, అందుకే చాలా సాఫ్ట్గా ఉంది. హ్యాండ్లూమ్ శారీస్లు ఏంటంటే ఇలాగా అన్ని ప్యూర్ కాటన్ థ్రెడ్ తోటే మనకి వీవింగ్ అయి ఉంటుంది, అందుకే శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. జెరీ వచ్చినప్పటికీ మనకి కొంచెం బరువు అనిపిస్తుంది అనమాట శారీ. పళ్ళు దగ్గరకు వచ్చినప్పటికీ మనకు కొంచెం బ్లూ కనబడుతుంది, మిగతా అదంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎల్లో కలర్ మీద. ఎల్లో మీద, ఎల్లో కూడా కాదు, మస్టర్డ్ ఎల్లో మీద చిన్న లైట్ ఎల్లో స్ట్రైప్స్లో. ఇక్కడ నుంచి స్టార్టింగ్ శారీ అని మీకు చూపిస్తాను చూడండి. శారీ లెంత్ ఎలా వస్తుంది మీకు ఐడియా వచ్చేస్తుంది చూసారా. 4 ఫోల్డింగ్స్ లా ఉందన్నమాట శారీ. చాలా పెద్ద శారీస్ అండి. తక్కువ కాస్ట్ శారీస్ ఎలాగ ఉంటుందో లెంత్ విడ్త్ అనుకుంటారు, అంటే నార్మల్గా అది అలాగే ఉంటుందండి. కాటన్ శారీస్ మనకి తక్కువ ప్రైస్ వచ్చినప్పుడు చిన్నవి ఇచ్చేస్తారు, లెంత్ బాగోదు, విడ్త్ కూడా బాగోదు. బట్ ఈ శారీస్ అలా కాదండి, జెన్యూన్గా చెప్తున్నాను, సూపర్గా ఉంది. నన్ను నమ్మి మీరు తీసుకోవచ్చు. మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తోటి మంచి కలర్ కాంబినేషన్ శారీస్ అండి, సూపర్గా ఉన్నాయి. ఈరోజు శారీస్ అన్నీ ఇలాగే ఉంటాయి, మిస్ చేసుకోకండి. ఇలాంటి శారీస్ ఏంటంటే సమ్మర్లో కట్టుకుంటే
చీర అందంగా కూడా ఉంటుంది, డైలీ వేర్గా కాదు బయటికి కూడా కట్టుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే మనకి జెరీ బార్డర్ వచ్చింది, శారీ కూడా డీసెంట్ కలర్ కాంబినేషన్తో ఉంది కదా, బయటికి కూడా కట్టుకొని వెళ్ళొచ్చు. చిన్న చిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు, షాపింగ్కి వెళ్ళినప్పుడు కట్టుకొని వెళ్ళొచ్చు. అంత బాగుందండి. ఈ సమ్మర్లో ఎక్కడికైనా మీరు పూజలకి వాటికి వెళ్ళినప్పుడు కూడా ఈ శారీ బాగుంటుంది. ఎందుకంటే మెయిన్గా వచ్చింది ఎల్లో కలర్ కాంబినేషన్లో కాబట్టి కొంచెం ట్రెడిషనల్ లుక్ కూడా ఉంటుంది కదా. అలాగే శారీ లెంత్ కూడా బాగుంది కాబట్టి ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా చక్కగా కట్టేసుకోవచ్చు అనమాట. నచ్చితే కోడ్ ఇంకా లింక్ ప్రకారంగా తీసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్లో కోడ్ ఇంకా లింక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. శారీ రివర్స్ సైడ్ చూపించలేదు కదా, సో రివర్స్ సైడ్ కూడా చూసియండి, మీకు శారీ వీవింగ్ ఐడియా వచ్చేస్తుంది. చూసారా, సూపర్గా ఉందండి. బయటికి థ్రెడ్ వచ్చినట్టు అలాగే ఏమీ లేదు, నీట్ వీవింగ్ అన్నమాట. చాలా నీట్గా ఉంది. మెయిన్ మనకి ఏంటంటే ఇక్కడ బార్డర్ వైపు, కింద వైపు బార్డర్ చూసుకోవాలన్నమాట. ఎక్కువగా పట్టిలకి మట్టిలకి అంటిపోయి వచ్చేస్తుంటుంది థ్రెడ్ పైకి ఉంటే, అలా డిస్టర్బెన్స్ ఏమీ లేదండి. చాలా నీట్ వీవింగ్గా ఉంది, సూపర్గా ఉంది. నచ్చితే మాత్రం మిస్ చేసుకోకండి, తీసుకుంటే నాతో షేర్ చేసుకోండి. కొంచెం ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఏదైనా మ్యారేజ్ ఫంక్షన్ కానీ ఈ చీర కట్టించి తీసుకెళ్ళిపోవచ్చండి, అంత బాగుంది. నిజంగా చెప్తున్నాను, పెద్దవాళ్ళకి ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉంటేనే చీర బాగుంటుంది వాళ్ళకి. మనం ఏంటంటే కాటన్ శారీస్ కట్టుకొని ఫంక్షన్కి ఏమి వెళ్దాం అనుకుంటాం, కానీ పెద్దవాళ్ళకైతే ఇవే బాగుంటాయండి. పెద్దవాళ్ళకైతే ఏదైనా ఒక నేవీ బ్లూ బ్లౌజ్తో పేరప్ చేసేస్తే శారీని సూపర్గా ఉంటుందండి. ఆ ఫంక్షన్కి అటెండ్ అయిన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హ్యాపీగా ఫంక్షన్ ఎంజాయ్ చేస్తారు, చాలా హ్యాపీగా ఇంటికి రిటర్న్ అవుతారు అనమాట. అంత బాగుంటుంది ఈ శారీ. ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉందండి, నాకైతే చాలా నచ్చిందండి. మెయిన్గా ఇదైతే పర్సనల్గా నాకు నచ్చిందన్నమాట. గిఫ్ట్గా ఇద్దాం అంటున్నాను కానీ నేనే ఉంచుకున్నట్టుగా ఉన్నది ఈ శారీ అయితే. ఇంకొకటి తెప్పిస్తాను కావాల్సితే. కలర్ కాంబినేషన్ నాకు నచ్చిందన్నమాట. ఇంకా నెక్స్ట్ శారీ, ఇది కూడా ఒక కాటన్ శారీనండి, హ్యాండ్లూమ్ కాటన్ శారీయే. బట్ ఇదేంటంటే ఆ శారీస్ కంటే ఈ ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. కలర్ ఏమని చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. బార్డర్ మెరూన్ మీద సిల్వర్ జెరీ వచ్చింది, దీనికి జెరీ వచ్చిందన్నమాట. ఇంకా శారీ కలర్ ఏంటంటే రాగి, ఎగ్జాక్ట్ రాగి కలర్, డార్క్ రాగి కలర్ శారీ. చక్కగా నీట్గా ఇలాగ థ్రెడ్తో కట్టేసి శారీస్కి ఎంత అందంగా ప్యాక్ చేసి పంపించారండి. సూపర్గా ఉంది. వీటి చూస్తే మనకు తెలిసిపోతాయండి ఇవి హ్యాండ్లూమ్ శారీస్ అని. శారీ అంతా ప్లెయిన్ వచ్చిందన్నమాట. ప్లెయిన్ శారీ మీద కింద ఇలా చిన్న బార్డర్, పీకాక్ డిజైన్, ఇంకా ఇలాగ టెంపుల్ టైప్ డిజైన్ వచ్చింది. కొంచెం ట్రెడిషనల్ లుక్ అయితే కనబడుతుంది అన్నమాట ఆ డిజైన్ వల్ల శారీ అయితే. ఇంకా కలర్ కాంబినేషన్ కూడా కొంచెం అలాగే ఉంది కదా, మెరూన్ ఇంకా రాగి కలర్ కాంబినేషన్. శారీకి రెండు వైపున సేమ్ బార్డర్స్ అండి, చిన్న బార్డర్స్, ఒకవైపు పెద్ద, ఒకవైపు చిన్న రాలి, రెండు వైపు చిన్న బార్డర్సే వచ్చింది. ఇక్కడ మీకు జెరీ దగ్గర నుంచి చూపిస్తాను, చూసారా కొంచెం గట్టిగా అనిపిస్తుందా. ఇది మనకి ఏంటంటే సిల్క్ సిల్వర్ జెరీ శారీ అన్నమాట. ఐ మీన్ ఏంటంటే మీకు ఎలా చెప్పాలంటే, ఇందాక నేను చెప్పాను కదా కాటన్ థ్రెడ్ అని, కాటన్ థ్రెడ్ అయితే ఇలా గట్టిగా అనిపించదు, స్టిఫ్గా ఉండదు, అది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే స్టిఫ్గా ఉందంటే మనకి ఇది సిల్క్ సిల్వర్ జెరీ శారీ అనమాట. మొత్తం శారీ అంతా ప్లెయిన్ అండి. ఇందాక శారీ లాగా స్ట్రైప్స్ ఏమీ లేదు, మొత్తం ప్లెయిన్ శారీకి ఇలా చిన్న జెరీ బార్డర్ అయితే వచ్చింది, సిల్వర్ జెరీ మీద పీకాక్ డిజైన్ ఇంకా టెంపుల్ డిజైన్. పళ్ళు దగ్గరికి వచ్చినప్పటికి సేమ్ యాజ్ ఇట్ ఈస్, 3 శారీస్కి స్ట్రైప్సే ఇచ్చారు. పళ్ళు పెద్ద జెరీ ఏమీ కాదు, స్ట్రైప్సే వచ్చింది. సింపుల్ కాటన్ శారీ అండి ఇది. ఇది కూడా పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది. మెత్తటి మెటీరియల్ అన్నమాట ఇది. ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తటిది. ఇదిగండి, ఇది మనకి స్టార్టింగ్ పార్ట్. శారీ మొత్తం ఒకటే డిజైన్, ఆ ఎల్లో డిజైన్, ఎల్లో స్ట్రైప్లా కనబడుతుంది కదా, అది స్టార్టింగ్ పార్ట్ అన్నమాట. చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్, చెప్పాను కదా ఆ ఫ్యాబ్రిక్స్, కానీ ఈ ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్ అన్నమాట. అవేంటంటే ప్యూర్ కాటన్, ఇదేంటంటే మనకి మల్మల్ కాటన్ అంటారు కదా, ఆ టైప్ ఫ్యాబ్రిక్ అన్నమాట. కొంచెం సాఫ్ట్నెస్గా అలాగ ఉంటుంది. అదేంటంటే గింజి పెట్టిన టైప్ శారీస్ అన్నమాట. దీనికి గింజి అవసరం ఉంటుంది మనకి, దానికైతే తప్పకుండా గింజి రివైవ్ చేసుకోవాలి. వీటికైతే అసలు రివైవింగ్ ఏమీ అక్కర్లేదు, జస్ట్ అలా వాష్ చేసి కట్టేసుకోవచ్చు అన్నమాట. ఆ టైప్ ఫ్యాబ్రిక్ మీకు అర్థమైపోతుంటుంది. మల్మల్ కాటన్ ఎలాగ ఉంటుంది మెత్తగాను, ఆ టైప్ అన్నమాట. ఇక్కడ శారీ మీకు షైనింగ్గా కనబడుతుంది కదా, మేబీ సిల్క్ మిక్స్ అయి ఉంటుందేమో అనుకుంటారు, కానీ సిల్క్ అస్సలు మిక్స్ అవ్వలేదండి, ప్యూర్ కాటన్లోనే. ఇది వన్ టైప్ ఆఫ్ కాటన్ శారీ, చాలా బాగుంది. మనకి మీషోలోని 400 to 500 రూపీస్ కొన్ని సిల్క్ శారీస్ కనబడుతుంటుంది. వాటికి ఏదో అంటారండి పేరు, కాటన్ సిల్క్ శారీస్ అని మనకి మీషోలో కనబడుతుంది. 400, 500, 550 వరకు. ఆ టైప్ శారీ అయితే కాదు, మీరు మేబీ అలాగ అనుకోవచ్చు. అది కొంచెం సిల్క్ మిక్స్డ్ ఉంటుంది. నేను ఆల్రెడీ అలాంటితో శారీ మీతో రివ్యూ చేస్తున్నాను, మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లాక్ కలర్ బార్డర్ తోటి. ఆ టైప్ కాదండి ఇది మల్మల్ కాటన్ టైప్ వచ్చిందన్నమాట ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికి. మీరు డీటెయిల్గా మళ్ళీ అడుగుతారు కదా ఫ్యాబ్రిక్ ఏంటక్క అని, అందుకే చెప్తున్నాను. ఇది సాఫ్ట్ కాటనే, బట్ ఏంటంటే కొంచెం మెత్తగా ఉంటుంది అన్నమాట, గింజి పెట్టుకునే అవసరం ఉండకుండా ఉంటుంది అన్నమాట ఈ కాటన్. చూసారా, ఇలా ఉందన్నమాట కాటన్ శారీ అయితే. చాలా బాగుంటుందండి శారీ, పెద్దవాళ్ళకైతే సూపర్గా ఉంటుంది శారీ.
పెద్దగా కష్టపడక్కర్లేదు గెంజి పెట్టుకుని ఆరబెట్టుకోవడం. మనం ఏంటంటే కాటన్ శారీస్‌కి గెంజి పెట్టుకుంటే ఇద్దరు పట్టుకుని ఆరబెట్టుకోవాలి కదా! అలాంటి శ్రమ కూడా అవసరం లేదన్నమాట. ఈ 2 ఫ్యాబ్రిక్స్‌కి అయితే మనకి అలాగే పెట్టుకోవాలి. రివైవ్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఆ శారీకి అది కూడా అవసరం లేదన్నమాట. సూపర్ కలెక్షన్ శారీ అండి. నచ్చితే తీసుకోండి. కోడ్ ఇంకా లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్‌లో అవైలబుల్‌గా ఉంటది. స్టార్టింగ్‌లో ఒక చిన్న బాక్స్ చూపించాను కదా! వీడియో ఎండింగ్‌లో మీతో షేర్ చేసుకుంటానండి. అవేంటంటే ఇయర్ రింగ్స్ అండి. చాలా తక్కువ ప్రైస్‌లో వచ్చాయన్నమాట. ఆఫర్‌లోని ఇయర్ రింగ్స్. ఇవి సెట్ ఆఫ్ 4 ఇయర్ రింగ్స్ అండి. ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్. అన్నీ మంచి కలర్ మాట. అంటే అన్ని పాస్టల్ కలర్స్‌లో మాట. కాటన్ శారీస్‌కి అయితే ఇది చాలా బావుంటదని తీసుకున్నాను. కలర్స్ అన్నీ పాస్టల్ కలర్స్‌లో. అంటే ఆక్సిడైజ్డ్ మీద ఇలాగ పాస్టల్ కలర్ కుందన్స్ మాట. చాలా బాగున్నాయండి. అన్ని జుమ్కీ స్టైల్‌లో వచ్చింది. మీరు కూడా కాటన్ శారీస్ తీసుకుంటారు కదా సమ్మర్‌లో. సో మీకు కూడా కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటదని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి చూసారా ఎంత బాగుంది కదా కలర్. సైజ్ కూడా చాలా బాగుందండి. ఈ 4 కలిపి నాకు 150కో ఎంతకో వచ్చిందండి. ఇంకా బిలో అనుకుంటాను. అంటే ఈచ్ పేర్ మనకి 40 రూపీస్ 35 రూపీస్ అలా పడిందన్నమాట. బయట తీసుకుంటే చాలా పడుతుందండి. మీకు ఐడియా ఉందో లేదో చాలా చాలా బాగుందండి. ఇది లైట్ పింక్ చాలా బాగుందండి. మీకు ఎవరికైనా కావాల్సి తీసుకోండి. వీటి లింక్స్ కూడా నేను కోడ్స్ కూడా పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్‌లోని. వెయిట్ కూడా ఎక్కువగా ఏం లేదండి. చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. తక్కువ ప్రైస్‌లో మంచి ఐటెమ్. ఇవి కొంచెం పొడుగున్నాయన్నమాట. వాటికంటే ఇవి కొంచెం పొడవుగా ఉంది. అంటే బుట్ట కొంచెం లెంతీగా ఉందన్నమాట. బాగున్నాయండి. అంతా బాగుంది. గ్రీన్ ఇంకా ఆక్సిడైజ్ సిల్వర్ వచ్చినప్పటికి కలర్ కాంబినేషన్ సూపర్‌గా ఉంటది కదా! మిగతా వాటికంటే ఇదైతే కొంచెం డిజైన్ కూడా యూనిక్‌గా ఉంది. డిఫరెంట్‌గా ఉందన్నమాట. ఇంకా బ్యాక్ చిన్న పుష్ బటన్స్ కూడా ప్లాస్టిక్‌వి ఇచ్చారు. అన్నిట్లికి ప్లాస్టిక్సే ఇచ్చారు. మనం ఎంత కాస్ట్లీలో తీసుకున్న ఆక్సిడైజ్ జ్యువెలరీకి మనకి పుష్ బటన్స్ ప్లాస్టిక్‌వే వస్తాయండి. అన్నీ వేరే వేరే డిజైన్సే ఉంది కదా! నేను అబ్జర్వ్ చేయలేదు. అన్నీ వేరే వేరే డిజైన్సే ఉంది. బట్ ఇది కొంచెం లెంతీగా ఉందన్నమాట బుట్ట అయితే. అది గ్రీన్ కలర్ వచ్చింది. ఆ లైట్ గ్రీన్ కలర్ ఉంది కదా! ఫస్ట్ చూపించాను. అదైతే నేను మొన్న వీడియో చూపించాను కదా! కాటన్ శారీ. లైట్ గ్రీన్ కలర్ వర్లీ డిజైన్‌తో వచ్చింది కదా! పాస్టల్ గ్రీన్ కలర్ శారీ అని ప్రీవియస్ వీడియోలో చూపించాను. దానికి పేరప్ చేద్దామని తీసుకున్నాను అనమాట. ఇది కాదు ఫస్ట్ చూపించిన లైట్ గ్రీన్ ఇయర్ రింగ్స్ మాట. అలాంటిదే నేను ఒక నెక్ పీస్ కూడా తీసుకున్నాను. ఆర్డర్ పెట్టాను ఇంకా రాలేదు. వచ్చాక శారీతో పేరప్ చేసుకొని చిన్న షార్ట్ వీడియో చేసి మీతో షేర్ చేసుకుంటాను. ఇవైతే నచ్చితే తీసుకోండి. చాలా బాగున్నాయి. చాలా తక్కువ ప్రైస్‌లోనే అవైలబుల్‌గా ఉంది. మీకైనా బాగుంటుంది. మీ పిల్లలకైనా బాగానే ఉంటాయి. చాలా చాలా బాగుందండి. వీటన్ని లింక్స్ ఇంకా కోడ్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్‌లో అవైలబుల్‌గా ఉంటది. మీకు నచ్చితే తీసుకోండి. శారీస్ అయితే సూపర్ సూపర్ అండి. అస్సలు మిస్ చేసుకోకండి. ఫస్ట్ 2 శారీస్ అయితే సూపర్ అండి. క్వాలిటీ, ప్రైస్ అంతా చాలా బాగుంది. మీకు నచ్చింది అనుకుంటాను. నేను రివ్యూ కూడా జెన్యూన్‌గానే ఇచ్చాను అనుకుంటాను. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు చూపించిన ఇయర్ రింగ్స్ చూసారా బ్యాక్‌లో ఉన్నాయి. ఆ యెల్లో కలర్ ఇయర్ రింగ్స్ మస్టర్డ్ యెల్లో శారీ సెకండ్ శారీ చూపించాను కదా! దానికైతే సూపర్‌గా పేరప్ చేసుకోవచ్చండి. మీకు కూడా నచ్చితే పేరప్ చేసుకోండి. ఆ శారీ తీసుకుంటే ఇయర్ రింగ్స్ పేరప్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సీ యూ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.